నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు, ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువుగారు శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ తీసి బయట పడేయలేము. ఆ వస్తువులన్నీ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు వాడుతుంటారు. అలా వాడటం కరెక్టేనా? అసలు వాడటం వల్ల ఏమైనా దోషం అనేది కలిగే అవకాశం ఉంటుందా? లేదు, మన మనిషే కదా, మనిషి మనలో లేకపోయినా వాళ్ళ వస్తువుల ద్వారా మనలో ఉన్నారు అని అనుకుంటున్నాము, ఆ భావన కలుగుతుంది, తప్పేముంది, ఇలా అనుకోవచ్చు అంటారా గురుగారు? చచ్చిపోయిన వాళ్ళ వస్తువులు వాడకూడదు అని అభిప్రాయం ఉన్నవాళ్ళు, అంటే చెడు జరుగుతున్నారు, వాళ్ళ ఇంటి అడ్రస్ ఏదో చెప్తే మనం వెళ్ళిపోదాం. వాళ్ళ నగలన్నీ ఉంటాయి కదా, అవి బయట పడేస్తారు, అవి తీసేసుకుందాం. ఎందుకంటే మరి వాళ్ళది వాడకూడదు కదండి. నీది ఎక్కడ వస్తుంది? వాళ్ళ బట్టల దగ్గర వస్తుంది, ఇంకో దగ్గర వస్తుంది, ముట్టుకోకూడదు అంటున్నావు. అసలు దీంట్లో ఏమీ అసలు స్థారమే లేదు ఈ ఆలోచనలో. ఒక మనిషి ఒక జీవి, ఆ జీవి ఒక దేహంలో ఉండి ఎన్నాళ్ళు ఉంటారో వెళ్ళిపోతారు. మనకి మరణం అంటే భయం, చావు అంటే భయం. నిజమే గురుగారు. ఆ 10 రోజులు ఎవరిని ముట్టుకోకూడదు, తగలకూడదు, ఇవన్నీ ఏదో డిసిప్లిన్ కోసం పెట్టారు. అందరితో ఆగకుండా వాళ్ళు మరణించే వాళ్ళ వస్తువులు వాడకూడదు అన్నది కూడా అవుతుంది. వేసుకున్నామే అనుకోండి, ఏమి శక్తి వస్తుంది? అక్కడ ఏం లేదు, వెళ్ళిపోయింది ఆ శక్తి. ఆ రకంగా చూస్తే చనిపోయిన వాళ్ళ వస్తువులు వాడడంలో ఏమీ తప్పులేదు. ఎందుకంటే మీరు కాశీ వెళ్ళారనుకోండి, ఆ చచ్చిపోయిన వాళ్ళ బట్టలు దుప్పని తీసి ఇంకోటి దాన్ని తీసి కప్పేసుకుంటూ ఉంటాడు. అక్కడ వాడు బాగానే ఉన్నాడు, వాడి జీవితంలో వాడు బాగానే ఉంటాడు. ఇక్కడ ఉంటుంది అంతా భయము అనేది. సో ఒక రకంగా చూస్తే ఈ బట్టల వల్ల వాటి వల్ల ఎనర్జీలు ట్రాన్స్ఫర్ అవుతాయంటే నేను నమ్మను. నా పర్సనల్ అభిప్రాయం అడిగారు కాబట్టి చెప్తున్నా. కాకపోతే ఒక మహానుభావుల వస్త్రం నేను ధరించినప్పుడు వాళ్ళ వస్త్రం నేను ధరించాను కాబట్టి వాళ్ళ గుణగణానికి అనుగుణంగా నేను నడుచుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంటుంది. అంటే చచ్చిపోయిన వాళ్ళ వస్తువులు వాడచ్చే. ఇప్పుడు మా నాన్నగారు లేరు, మా నాన్నగారి వస్తువులు కొన్ని నేను వాడతాను. వాడినప్పుడు నా యొక్క అభిప్రాయం ఏంటి? నా నాన్న నాతోటే ఉన్నారు అని ఒక ఆనందం వస్తుంది. పైగా మా నాన్నగారు ఎలాంటి జీవితం గడిపారో, పొదుపుగా, ఎవరి దగ్గర పైసా అప్పు లేకుండా అది ఆ కళ్ళజోడు ఏదైనా పెట్టుకుంటే నాకు అది గుర్తొచ్చి సాధ్యమైనంత కంట్రోల్ చేసుకోవడానికి ఖర్చుని అప్పుడప్పుడు ప్రయత్నించాను. ఆ రకంగా వాళ్ళ మంచి గుణగణాల్ని నేను గుర్తు చేసుకోవడానికి ఒక పరికరంగా మనం ఉపయోగించవచ్చు. ఒకటే అమ్మ, మనం ఒక సిద్ధాంతాన్ని పాటిస్తే పూర్తిగా పాటించాలి. అవును గురుగారు. మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళ వస్తువులు వాడకూడదంటే బంగారము, వెండి ఇవన్నీ కూడా ఎవడు వాడకుండా బయటికి దొరికేయాలి. అలా కాకుండా అవి వాడచ్చు, బట్టలు వాడకూడదు అంటే వాటికి తప్పు లేదు. పోయిన వాళ్ళది ఆ కర్మలన్నీ వెళ్ళిపోతుంది, అప్పటితో వెళ్ళిపోయింది. వాళ్ళ గుర్తుగా నేను మైండ్లో ఏదో సెంటిమెంటల్గా పెట్టుకుని వాడుకుంటే వాళ్ళకి గౌరవంగా వాడుకోవచ్చు, తప్పులేదు. లేదా వాళ్ళ పేరు మీద ఇంకో అనాథ తరణాలనుకో ఎవరికో లేని వాళ్ళకి డొనేట్ చేసేయచ్చు. అది కూడా వాళ్ళ పేరు మీద ఒక భక్తిభావంతో చేయాలి. కానీ అది ఉంటే నాకేదో చెడు జరుగుతుంది. ఉన్నన్నాళ్ళు ఓహో అని పూజించావా, వాడు వెళ్ళిపోగానే అది ముట్టుకుంటే నాకు చెడు. ఎక్కడుందమ్మా ఇందులో న్యాయం? ఆ మనిషి వెళ్ళిపోయాక బట్టల్లోకి చెడు వచ్చేస్తుందండి? లేదు. నిజంగా వాడు మంచివాడు అయితే బట్టల్లో కూడా మంచివాళ్ళు ఉండాలి, మంచితనం ఉండాలి. ఎక్కడో ఆలోచనలో పొరపాటు ఉంది. అంచేత రెండే మీకు పరిహారాలు చెప్తున్నాను. ఒకటి పరిష్కార మార్గాలు, ఒకటి మీరు ధైర్యంగా వాళ్ళని గుర్తు చేసుకుంటూ, మా నాన్నగారు మా గురువు గారి బట్టలన్నీ నేను వేసుకుంటాను, ఆయన వెళ్ళిపోయారు, అది ముట్టుకున్నప్పుడు గురువు గారే కాగలించుకున్నట్టు ఉంటుంది. ఆ భావంతో పర్ఫెక్ట్ వేసుకోవచ్చు. లేదా ఇంకోళ్ళకి దానం ఇచ్చేయండి మొత్తం అంతా, అంతే, ఇంక్లూడింగ్ ఇవి. అది సాధ్యం కాదు గురువు గారు. చేయమనండి, మరి మీ వాళ్ళు ఒకటే రూల్ కదా. దానం ఇచ్చేస్తే వాళ్ళు బతుకుతారు. కానీ ఆ దానం ఇచ్చేటప్పుడు ఇవి మాత్రమే ఇస్తాను, అవి ఇవ్వను, అదైతే నాకు ఏదో కర్మలు అంటుకుంటాయంటే ఆ భయపడడం
పోయిన వాళ్ళని అగౌరవపరచడమే కానీ మరొకటి కాదని మనం. గురుగారు, ఇప్పుడు మామూలుగా ఒకరి చెప్పులు ఒకరు వేసుకుంటే వాళ్ళకున్న ఏదైతే శని అనేది ఉందో అది వీళ్ళకి వస్తుంది అని చెప్పి అంటుంటారు కదా గురుగారు, మామూలుగా బ్రతికి ఉన్నప్పుడు. అట్లాంటప్పుడు వస్తువుల్లో ఏదో ఒకటి ఉంది అని నమ్ముతున్నాం. మరి మనిషి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు లేకపోయినా వాళ్ళ వస్తువులపై ఆ ప్రభావం ఉంటుంది అనే వాళ్ళు కూడా ఉంటారు కదా గురుగారు. మీరు ఇందాక వాళ్ళు ధరించిన జోళ్ళు, దాంట్లో జోళ్లలో చెడే ఉంటుందండి. మరి గురు పౌర్ణమి వస్తుంది, గురుపాదుకలు అంటాడు. అవును. మరి నేను తొడుక్కున్న జోళ్ళు వాళ్ళకి ఇస్తాను, కర్రజోళ్ళైనా ఏదైనా. నా చెడంతా వాళ్ళకి వెళ్ళిపోతుందా? వాళ్ళు కళ్ళకొద్దుకు తీసుకుంటున్నారు. మరి నా బుర్రలో ఏదో ఎక్కడో ఫాల్ట్ ఉంది. ఆ జోళ్ళు అనేప్పుడు చెడుతూనే ఆలోచిస్తున్నాను. జోళ్లల్లో ఆ మనిషి ఎటువంటి వాడో వాళ్ళ కర్మలు ఉంటాయంటే నేను ఒప్పుకుంటాను. కానీ ఇంకోళ్ళ జోళ్ళు వాడితే నాకు చెడు జరుగుతుందంటే జోళ్ళు కాళ్ళ కిందకు ఉన్నాయి కాబట్టి అది చెడు అంటే అది లాజికల్గా కరెక్ట్ కాదు. ఒక రకంగా చూస్తే ఈ వస్తువుల్లో ఏమీ లేదమ్మా, మైండ్లోనే ఉంది. నీకు జోళ్ళు చెడంటే వీటిల్లో కూడా చెడు ఉంటుంది. కొంతమంది దీన్ని కరిగించేసి వేరేలా వాడుకుందాం అంటారు. అవును. కరించేసి రూపం మార్చిన మూలమే. వాడు ముట్టుకున్న బంగారమే, వాడు ముట్టుకుని జోడే. ఎక్కడ పోతుంది ఈ కర్మలు? అంచేత నువ్వు చచ్చిపోయిన వాళ్ళ వస్తువులు ఎందుకోసం వాడుతున్నావో నేను నిర్ణయించుకోవాలి. నా అవసరం కొద్దీ వాడుతున్నానా? అప్పుడు అన్నీ వాడు. వాళ్ళ కుర్చీ వాడు, వాళ్ళ కుర్చీలో కూర్చుంటారు. ఎన్ని వస్తువులు పారేస్తారమ్మా? ఆ వ్యక్తి ఇల్లంతా సంచరిస్తారండి. డైనింగ్ హాల్ కుర్చీలో కూర్చుని భోజనం చేస్తారు. ఆ కుర్చీ విసిరి మంచమే పడుకుంటారు, మంచం విసిరి ఇవన్నీ విసిరిస్తే నువ్వు ఒక్కదానే ఉంటావు ఇంట్లో. ఇది కాదు. అంచేత నేను నా ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఎయిదర్ దానివల్ల నాకు చెడే వస్తుంది, చావు అంటే చెడు అనుకుంటున్నావమ్మా, అక్కడే వచ్చింది పొరపాటు. నిజమే గురువుగారు. కానీ హోమ్ కమింగ్ అంటారు మా గురువు గారు. ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళిపోతున్నాం, హోమ్ కమింగ్ అంటారు. అందుకే పుట్టిన జీవి పుట్టగానే ఎందుకు ఏడుస్తుందంటే అబ్బా దూరం అయిపోయాను అమ్మ నుండి అని ఏడుస్తుందేమో అని అనుకోవాలట మనం. మరి ఇది కదా నరకం కదా. లోపల గర్భంలో 9 నెలలు కూర్చుని బయట నొక్కుకుపోతూ బయటకు వచ్చి ఊపిరి అందక అది ఎంబిలికల్ కార్డు కట్ చేసేస్తే భయం వేసి నెల బతుకుతానని ఈ స్థితి నుండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన హోమ్ కమింగే కదా అది. వాడికి వెళ్ళిపోయిన వాడికి ఆనందంగా ఉంటుంది. కానీ నాకు ఎప్పటి నుండో ఒక చావంటే ఒక భయం పట్టుకుని మరి పెద్ద పెద్ద స్వామీజీలు వెళ్ళిపోతూ ఉంటారండి. వాళ్ళ పాదరక్షలు, వాళ్ళ కాళ్ళ జోడు, స్వామి రామ మ్యూజియం అక్కడ కాలిఫోర్నియా ఉంది, వెళ్ళి చూసాం. అవన్నీ కూడా చూసి దండం పెట్టుకుంటున్నారు. కొంతమంది వాళ్ళ శిష్యులు వాడుకున్న వాళ్ళు ఉంటారు. మరి ఈ సిద్ధాంతం పెడితే వాళ్ళు వాడుకోకూడదు కదా. నేనేమనుకుంటున్నాను, చచ్చిపోయాడంటే వాడి నుంచి చెడే వస్తుంది అనుకుంటున్నాను. అంతే. అది మనిషిని బట్టి ఉంటుంది కానీ చావు బట్టి ఉండదు. నీ ఓన్ వ్యక్తిని నువ్వు ఎవరినైతే ఇన్నాళ్ళు ఎవరినైతే గౌరవించావో వాడు వెళ్ళిపోగానే వాడి చెడ్డ ఎలా అవుతుంది వాడి వస్తువులు అంటే ఆలోచన విధంలో తప్పే కానీ ఈ పద్ధతులు ఏమీ తప్పులేదు, శుభ్రంగా వాడుకోవచ్చు. నిజమే గురుగారు, మీరు చెప్పింది మార్చుకోవాల్సింది ఆలోచననే. అది మార్చుకోవాల్సింది. గురుగారు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కొన్ని మనం చేసే పనుల వల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్టేసుకొని కూర్చుంటుంది, ఆమె ఒకసారి ఎంటర్ అయిందంటే లక్ష్మీదేవి రాదు, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పి. నిజంగా ఇంట్లో దరిద్ర దేవత ఉంది అంటే మనకు సంకేతాల రూపంలో తెలియచేస్తుందని కూడా చెప్తుంటారు గురుగారు. ఎలా తెలుస్తుంది గురుగారు ఆ సంకేతాలు ఏంటి? నిజానికి దేవతల్లో దరిద్ర దేవత, ఉగ్రదేవత, అలాంటి దేవతకి ఇంకో గుణం ఆపాదించి మనం పిలుస్తున్నాం కానీ దేవత దేవతే. జ్యేష్ఠాదేవి అయినా, లక్ష్మీదేవి అయినా, రాహు అయినా, శనీశ్వరుడైనా అన్నీ పరమాత్మ స్వరూపం. సర్వం కల్విదం బ్రహ్మ అంటుంది. అంతటా వ్యాపించున్నదే బ్రహ్మాని. ఇవన్నీ హయ్యర్ స్టడీస్లో చదువుతున్నారు. ఆ చదివిన వాళ్ళు ఎవరికి చెప్పరు. మామూలుగా సంసారంలో ఇదో దరిద్ర దేవత, ఇదొక ఉగ్రదేవత అనుకుని దేవతల్లో కూడా విభజించేసి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తారు. నిజానికి దరిద్ర దేవత అంటే ఆవిడ దేవత యొక్క రూపం కాదు, అశాంతి. ఇది మనమే క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళామనుకోండి, ఆ ఇంట్లో
మనం ఉంటున్నప్పుడు మాట సౌమ్యంగా ఉండాలి. మాటకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. మృదు, మధుర, సరళ, సరస, గంభీర. ఇవన్నీ కలిపితే వాక్ అంటారు. మనం గై గైమని అప్పుడప్పుడు అరుస్తూ ఉంటారు. అప్పుడు వాయుమండలం కంటామినేట్ అవుతుంది. కంటామినేట్ ఒకసారి అయిపోయాక మళ్ళీ ఆ ఇంట్లో ఉన్నవాడికి దీని ప్రభావం వల్ల ఇంకా అరవ బుద్ధి వేస్తూ ఉంటుంది. ఇంకంతే, బతుకు బస్ స్టాండే. నిజమే గురువు గారు. ఇట్లా తయారవుతున్న ఇళ్ళు ఎప్పుడు ఎలా తెలుసుకోవచ్చు అంటే, మీరు ఒక సినిమాకో, ఒక సత్సంగానికో, ఓ తీర్థయాత్రకో, వెకేషన్కో వెళ్ళి మళ్ళీ ఇంటికి వెనక్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, వెళ్ళబుద్ధి వేయట్లేదు అని అనుకున్నారంటే ఆ ఇంట్లో మీరు చెప్పిన ఆ దరిద్ర దేవత ఉన్నట్లే లెక్క. ఓకే ఓకే. అంటే ఏమిటి, నా సొంత ఇంటికి నేను వెళ్ళలేకపోతున్నాను, అక్కడ ఏదో ఉంటుంది, ఇంకా దరిద్రం, అశాంతి. మీరు ఒకటి చెప్తాను, అమెరికాలో ఉన్నప్పుడు పెద్ద డెంటిస్ట్ డాక్టర్ గారు నా గురించి చాలా పడిపోయానండి బిజినెస్లోను, మీరు వచ్చి ఒక హోమం చేయాలన్నారు. మీరు అన్న మంచి క్వశ్చన్. దరిద్ర దేవత అంటే రూపం చెప్తున్నాను. నేను ఏ హోమం చేయాలో నాకు తెలియదు. వెళ్ళాను. అక్కడ ఎక్కడి బట్టలు అక్కడే, తువ్వాళ్ళు కుర్చీల మీద, ఏళ్లలో గమనించుంటారు, విడి చేసిన బట్టలు కుర్చీల మీద అక్కడ వేళ్లాడుతూ ఉన్నవి. ఒక 4 టీవీలు, ఒక 5-6 వీసీఆర్లు, పనికిరాని చెత్త, విరిగిపోయిన కాలు విరిగిపోయిన కుర్చీలు, ఇవన్నీ సేకరించి పెట్టుకున్నారు వాళ్ళు. ఇది దరిద్రం. అంటే నాకు ఉపయోగం లేకపోయినా ఎందుకైనా ఉపయోగిస్తుంది అని అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదన్నట్టు నువ్వు అనుభవించవు, ఇంకోటికి ఇవ్వవు. పోనీ భోగిమంటలోనే పారేసావా అంటే అమ్మో సెంటిమెంట్, మా తాతగారు ఆయన ఇచ్చారు, ఈ కాలు విరిగిన కూర్చి నేను ఎలా పెట్టుకుంటాను, ఈ భావంతో నేను జంక్ చేర్చుకుంటున్నాను. నేను ఒకటే అన్నాను, అమ్మ నేను ఒక పని చెప్తాను, నెల రోజుల తర్వాత మళ్ళీ వస్తాను, నాకు ఇంట్లో ఒక వస్తువుకి ఒకటే ఉండాలి, టీవీ అంటే ఒకటే ఉంచండి, మిగతా అన్ని కొత్త వండి ఇచ్చేయండి ఇంకోటికి. ఎందుకంటే ఇనుము పర్టికులర్గా వస్తువు మీరు ఒక చోట పెట్టి దాన్ని 6 నెలల పాటు తొడకపోయినా, కదపకపోయినా, వాడకపోయినా అక్కడ ఈ దరిద్ర దేవత అనబడే, నేను చెప్పను, అలాంటి ఎనర్జీ వచ్చేస్తుంది. దాన్ని మీరు రాహు అని కూడా పిలుచుకోవచ్చు. దెబ్బలాట్లు వస్తాయి. ఏ ఇంట్లో అయినా సరే శుభ్రంగా ఉండాలి. సో నా ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని ఎలా తెలుసుకుంటాను అంటే, అశుభ్రంగా ఉండి ఒక్క రూములో ఉండొచ్చమ్మా, నాకు డబ్బులే ఉండక్కర్లేదు, ఆ ఒక్క రూముని ఒబ్బిడిగా పెట్టుకుని చక్కగా డెకరేట్ చేసుకున్న 3 మంది ఉంటారు. నీట్గా ఎక్కడ ఉన్న వస్తువుని అక్కడ పెట్టేస్తే అక్కడికి వెళ్ళగానే ఒక మనశ్శాంతి ఉంటుంది. దరిద్ర దేవత బయట లేదు, ఇక్కడ ఉంది, మన ఆలోచనలో ఉంది. నేను శుభ్రంగా ఉండాలి. మీరు అనకూడదు కానీ చూసి వాళ్ళు క్షమించాలి. ఇళ్లలోకి వెళ్ళినప్పుడు ఓ పాత లుంగి ఒకటి కట్టేసుకుంటాడు ఆ మహానుభావుడు, పైన చొక్కా వేసుకోడు, ఇక్కడ తువాల పడిపోతుంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా బిడియము ఏమి ఉండదు. ఆ చూసి వాడికి వచ్చిన వాడికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ వచ్చిన అతిథి దేవో భవ అంటున్నావు నువ్వు, ఆ అమ్మవారికి నేను ఇబ్బంది కలిగించాను కదా, అది దరిద్రం. ఈ మామూలుగా డ్రెస్ చేసుకోలేమా మనం? చేసుకోవచ్చు. ఆ అమంగళంగా నేను ఎందుకు ఉండాలి? అంచేత ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని ఎలా తెలుసుకోవాలంటే, నెంబర్ 1, నాకు మనశ్శాంతి లేకుండా అయిన దానికి కాని దానికి దెబ్బలాడుకుంటున్నప్పుడు ఆ ఇంట్లో ఉంది. దరిద్ర దేవత అంటే డబ్బు మాత్రమే కాదు, డబ్బు ఎలాగైనా వస్తుంది. 10 రూపాయలు ఉన్న రిక్షావాడు కూడా తాగేసి శుభ్రంగా కాళ్ళు ముందు సీటు పెట్టుకుని ఇలా పడుకుంటాడు. లక్షలు ఉన్నవాడు కూడా కొట్టుకు చచ్చిపోతూ ఉంటాడు ఇంట్లో. ఎవడు దరిద్రదేవత ఉంది? వీడి దగ్గర, వాడి దగ్గర, డబ్బున్న వాళ్ళ దగ్గర. అవునా కదా? మరి దరిద్రదేవత అంటే ఏమిటి? డబ్బా కాదు, మనశ్శాంతి. అది నా చేతుల్లోనే ఉంది. దానికి మళ్ళీ దేవతను పూజించక్కర్లేదు. అడ్జస్ట్ అయిపోతూ దెబ్బలాట లేకుండా నేను ఉన్న వాళ్ళతో, భర్తతో అడ్జస్ట్ అవ్వాలి, భార్యతో అడ్జస్ట్ అవ్వాలి, పిల్లలతో అడ్జస్ట్ అవ్వాలి, అందరితోటి అడ్జస్ట్ అవ్వడానికే నేను పుట్టాను, మార్చడానికి కాదు.
ఈ అడ్జస్ట్మెంట్ లేకపోతే మనశ్శాంతి పోదు, అప్పుడు దరిద్ర దేవత ఉన్నట్టే. Okay. ఇల్లు శుభ్రంగా లేకపోయినా, తీసిన వస్తువు తీసిన చోట పెట్టకపోయినా, ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అది లేకుండా వేరే చోట ఉన్నా, ఇందాక చెప్పినప్పుడు ఇనప వస్తువులు అవును మన శుభ్రం చేయకుండా అట్లానే ఉంటాం. ఇంకోటి, పూజ గదిలో ఇవి అగరత్తులు వెలిగిస్తారు, అవును. ఆ భస్మం అంతా కింద కారిపోతూ ఉంటుంది. అరటిపండు తొక్కలు క్లీన్ చేయరు. చెయ్యరు. మరి ఎక్కడ ఉంటుందండి లక్ష్మి చెప్పండి. నిజమే గురుగారు. సో మీరు అక్కడున్న వైకుంఠంలో హాయిగా నారాయణ కాళ్ళు పడుతూ కూర్చున్న లక్ష్మిని తగుదునమ్మా అని చెప్పి ఆవాహయామి అని నీ రూమ్లోకి పిలుచుకుని అక్కడ చెత్తలని పడేస్తే మరి దరిద్ర దేవత ఎక్కడ ఉండక ఏం చేస్తుంది? అవునవును. సో నా పూజ రూమ్లో కూడా తర్వాత శుభ్రం చేసుకుంటాను అనకుండా అది కూడా శుభ్రంగా ఉంచుకోండి. ఇల్లు శుభ్రంగా ఉంటే పూర్వకాలంలో ఎంత బాగా ముందు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేవారు ప్రధాన వాడికి, అవునా? అమ్మమ్మలు వాళ్ళు పెట్టేవారు. ఇప్పుడు బద్ధకం పెరిగిపోయి పెయింట్ అని తీసుకొచ్చి పెయింట్ వేసేస్తారు. ఈ పెయింట్లో ఏమిటి శుభం? అంచేత ఇటువంటి అమంగళకరమైనటువంటి చిహ్నాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ఇంట్లో 100% దరిద్ర దేవత రూపంలో మనశ్శాంతి కరువు అవడం, చీటికి మాటికి కొట్టుకోవడం, ఇది మాత్రం దీంతో పాటు న్యాచురల్గా ఇది సరిగ్గా లేకపోతే రోగాలు వస్తుంటాయి. అంచేత అలా 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 పడిపోతుంది. దీని మూల కారణం ఏ దేవత కాదు, మనమే ఆ మూల కారణం. మనమే స్వతహా. అంటే దీని నుండి తప్పించుకోవాలంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి, ఉన్న వాళ్ళతోటి మ్యాక్సిమం అడ్జస్ట్ అవ్వడానికి ఉండండి. రెండే మన జీవితంలో, యాక్సెప్ట్, అడ్జస్ట్ ఆర్ క్విట్. ఉండి కొట్టుకోవద్దు. ఓకే, నమస్కారం. నిజంగా మంచి విషయాలు తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలు.